సో, ప్రీవియస్ లెక్చర్‌లో మనం లీనియర్ గ్రేడియంట్ అంటే ఏంటో చూసాం. సో, మనం ప్రొవైడ్ చేసే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక గ్రేడియంట్ ప్యాటర్న్ అంటే ఒక కలర్ నుంచి ఇంకో కలర్‌కి ట్రాన్సిషన్ అవ్వడం చూపించడానికి మనం ఈ లీనియర్ గ్రేడియంట్ అనే బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. దీంట్లో మనం డిఫరెంట్ కలర్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ మనం ప్రొవైడ్ చేసే ఫస్ట్ కలర్ ఎలిమెంట్‌కి స్టార్టింగ్ అవుతుంది. అండ్ లాస్ట్ కలర్ ఎలిమెంట్‌కి ఎండింగ్ అవుతుంది. అండ్ బై డిఫాల్ట్ లీనియర్ గ్రేడియంట్ ఎప్పుడూ కూడా ఎలిమెంట్ టాప్ టు ఎలిమెంట్ బాటమ్ ఫ్లో అవుతుంది. అండ్ దాన్ని డిఫరెంట్ కీవర్డ్స్, పర్సెంటేజెస్ అవి యూజ్ చేసి మనం డైరెక్షన్ మార్చొచ్చు హారిజాంటలీ ఆర్ డయాగ్నలీ. ఆల్సో వీటికి డిఫరెంట్ కలర్ స్టాప్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఐదర్ మనకి నచ్చిన ప్యాటర్న్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఆల్సో బై డిఫాల్ట్ మనం ప్రొవైడ్ చేసే కలర్స్ అన్నీ కూడా ఎలిమెంట్ హైట్ ఆర్ విడ్త్ ఆర్ డయాగ్నల్ స్పేస్‌లో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అండ్ దీన్ని మోడిఫై చేయడం కోసం మనం కలర్ స్టాప్ వాల్యూస్ యూజ్ చేయొచ్చు. ఇది లీనియర్ గ్రేడియంట్ అంటే. ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్ మనకి రేడియల్ గ్రేడియంట్ ఉంటుంది. సో, సేమ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇన్‌స్టెడ్ ఆఫ్ లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ రేడియల్ గ్రేడియంట్‌లో కూడా సేమ్ యాజ్ లీనియర్ గ్రేడియంట్ మనం డిఫరెంట్ కలర్స్ ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ వయలెట్ అండ్ ఇండిగో. సో, లీనియర్ గ్రేడియంట్‌కి, రేడియల్ గ్రేడియంట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, లీనియర్‌లో హారిజాంటలీ ఆర్ వర్టికల్లీ బట్ ఇన్ స్ట్రెయిట్ లైన్స్ కలర్స్ బ్లెండ్ అవుతాయి ఆర్ ట్రాన్సిషన్ అవుతాయి. బట్ రేడియల్ గ్రేడియంట్‌లో ఒక సెంటర్ పాయింట్ నుంచి మనం ప్రొవైడ్ చేసే కలర్స్ ఎలిమెంట్ ఔటర్ లైన్ వరకు ట్రాన్సిషన్ అవుతాయి. అంటే వైలెట్ అనేది స్టార్టింగ్ సెంటర్ పాయింట్ ఎలిమెంట్ సెంటర్‌లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండిగో అనేది ఎలిమెంట్ ఔటర్ లైన్ వరకు ట్రాన్సిషన్ అవుతుంది. మల్టిపుల్ కలర్స్ ఇంకా ప్రొవైడ్ చేస్తే బ్లూ. సో, సేమ్ లైక్ లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్‌లో కూడా మనం మల్టిపుల్ కలర్స్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ మినిమమ్ 2 ప్రొవైడ్ చేస్తే మనకి ఆ ట్రాన్సిషన్ గ్రేడియంట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. దేర్ యూ గో. ఇది ఒక బేసిక్ రేడియల్ గ్రేడియంట్. సో, సేమ్ లైక్ లీనియర్ గ్రేడియంట్స్ దీంట్లో కూడా మనం కలర్ స్టాప్స్ అనేవి పొజిషన్ చేయొచ్చు. సేమ్ పర్సెంటేజెస్ యూజ్ చేసి. సో, బై డిఫాల్ట్ ఇవన్నీ కూడా ఈక్వల్ విడ్త్‌లో స్ప్రెడ్ ఔట్ అవుతున్నాయి. సో, సర్క్యులర్ ఫార్మాట్స్‌లో ఈక్వల్ రేడియస్‌తో స్ప్రెడ్ ఔట్ అవుతున్నాయి. సర్క్యులర్ ఫార్మాట్స్‌లో ఈక్వల్ విడ్త్స్‌లో స్ప్రెడ్ ఔట్ అవుతున్నాయి. బట్ వీటిని మోడిఫై చేయడం కోసం మనం పర్సెంటేజ్ వాల్యూస్ యూజ్ చేయొచ్చు. సో, బై డిఫాల్ట్ వైలెట్ అనేది 0% దగ్గర స్టార్ట్ అవుతుంది. సో, 0-100%. సో, 0-10%, దెన్ ఇండిగో 20%, బ్లూ 40%, గ్రీన్ 60, 80 అండ్ 90. సో, ఇలా మనం ప్రొవైడ్ చేసే కలర్ స్టాప్స్ బట్టి ఈ కలర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో, ఇనిషియల్లీ లీనియర్ ఆర్ రేడియల్ గ్రేడియంట్‌లో ఎప్పుడూ కూడా కలర్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో, లీనియర్ గ్రేడియంట్‌లో అయితే ఈక్వల్ డిస్టెన్స్ ఆక్యుపై చేస్తాయి. రేడియల్ గ్రేడియంట్‌లో అయితే ఈక్వల్ విడ్త్ రింగ్స్ ఫార్మ్ అవుతాయి. బట్ వీటిని మోడిఫై చేయడం కోసం మనం ఐదర్ పర్సెంటేజ్ వాల్యూస్ యూజ్ చేయొచ్చు ఆర్ సిన్స్ మనం హైట్ 20 రెమ్ ఇచ్చాం కదా! సో, ఈ పర్టిక్యులర్ రేడియస్ మనకి 10 రెమ్ అవుతుంది. సో, మనం లెంగ్త్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, 10% బదులు 1 రెమ్ ఆర్ 20% బదులు 2 రెమ్, 4 రెమ్, 8 రెమ్, 12, 18 అండ్ ఫైనల్లీ రెడ్ అనేది 2 రెమ్ ఆక్యుపై చేస్తుంది. సో, అన్నిటికన్నా హైయెస్ట్ మనం ఆరెంజ్‌కి స్పెసిఫై చేస్తున్నాం. అంటే అది 18 రెమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో, ఐదర్ ఇలా పర్సెంటేజ్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ అబ్సల్యూట్ లెంగ్త్ వాల్యూస్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ బై డిఫాల్ట్ ఎప్పుడూ కూడా రేడియల్ గ్రేడియంట్‌లో దాని ఎలిమెంట్ సెంటర్ అవుతుంది. బట్ దీన్ని మనం రీపొజిషన్ చేసుకోవచ్చు. ఐదర్ యూజింగ్ కీ టర్మ్స్ లైక్ టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ ఆర్ పర్సెంటేజ్ వాల్యూస్ లైక్ 50%, 30% అండ్ అబ్సల్యూట్ లెంగ్త్స్ లైక్ 2 రెమ్, 3 రెమ్ సిన్స్ ఇది 20 రెమ్ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఆర్ పర్సెంటేజ్ వాల్యూస్ 1 వాల్యూ ఆర్ 2 వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, దీనికి విడ్త్ 20 రెమ్ అని ప్రొవైడ్ చేస్తే ఇది ఎగ్జాక్ట్ సర్కిల్ ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే మనం హైట్ అండ్ విడ్త్ సేమ్ ప్రొవైడ్ చేసాం కాబట్టి. నౌ ఇక్కడ పర్సెంటేజ్ వాల్యూస్ రిమూవ్ చేసేసి సో, ఇది డిఫాల్ట్ ఈక్వల్ విడ్త్ రింగ్స్ ఫార్మ్ అవుతున్నాయి. దీనికి విడ్త్ 20 రెమ్. నౌ ఈ సెంటర్ ఆఫ్ ద రేడియల్ గ్రేడియంట్ పొజిషన్‌ని చేంజ్ చేయడం కోసం
మనం కీ టర్మ్స్ యూజ్ చేయొచ్చు. లైక్ అలానే రేడియల్ గ్రేడియంట్‌కి యాట్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాని తర్వాత దాని డైరెక్షన్ ఆర్ పొజిషన్ స్పెసిఫై చేయొచ్చు. సో, సెంటర్ ఎట్ ద టాప్. సో, టాప్ సెంటర్ దగ్గర మనకి రేడియల్ గ్రేడియంట్‌ది సెంటర్ ఫార్మ్ అవుతుంది. అక్కడి నుంచి గ్రేడియంట్ కలర్స్ అనేవి ట్రాన్సిషన్ అవుతాయి. ఆర్ బాటమ్, ఆర్ లెఫ్ట్, ఆర్ రైట్. సో, ఇలాగ 4 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ సెంటర్, బట్ సెంటర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో, మనం స్పెసిఫికల్లీ అది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి 2 వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ టాప్ రైట్. సో, టాప్ అండ్ రైట్ కార్నర్, ఆర్ టాప్ లెఫ్ట్, ఆర్ బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, అండ్ లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్. బట్ ఆబ్వియస్లీ సెంటర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో, మీరు లెఫ్ట్ అని ప్రొవైడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా లెఫ్ట్ సెంటర్‌కి ఫార్మ్ అవుతుంది. దేర్ యూ గో. సో, గ్రేడియంట్ సెంటర్‌ని రీపొజిషన్ చేయడం కోసం మనం ఐదర్ కీ టర్మ్స్ యూజ్ చేయొచ్చు. టాప్, లెఫ్ట్, రైట్ బాటమ్. దాంట్లో 2 వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ టాప్ రైట్, టాప్ లెఫ్ట్, బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్. ఇక్కడ పర్సెంటేజ్ వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు. పర్సెంటేజ్ వాల్యూస్ ఎలా అంటే, సో, ఎలిమెంట్ స్టార్టింగ్ నుంచి అంటే విడ్త్ 0, హైట్ 0 దగ్గర నుంచి 30% బై డిఫాల్ట్ గ్రేడియంట్ సెంటర్ ఎప్పుడు లెఫ్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అక్కడి నుంచి మనం 30% స్పెసిఫై చేస్తున్నాం. అంటే హారిజాంటల్ డిస్టెన్స్ 30%. మనం సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది ఎప్పుడు లెఫ్ట్ సెంటర్ నుంచి హారిజాంటల్ డిస్టెన్స్ కింద కన్సిడర్ అవుతుంది. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే అది లెఫ్ట్ అండ్ టాప్ 2 కన్సిడర్ చేస్తుంది. సో, 50% ఆర్ సే 20%. సో, 30% హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ 20% వర్టికల్ డిస్టెన్స్‌లో మనకి గ్రేడియంట్ సెంటర్ రీప్లేస్ అవుతుంది. ఆర్ 50% అండ్ 50%. ఇది డిఫాల్ట్ వాల్యూ. సో, మనం ఒక బేసిక్ రేడియల్ గ్రేడియంట్ క్రియేట్ చేయడం కోసం 2 ఆర్ మోర్ కలర్స్ ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాం. సో, అవి ఎలిమెంట్ సెంటర్ నుంచి సర్క్యులర్ ఫార్మాట్స్‌లో కలర్ ట్రాన్సిషన్ అవుతూ లాస్ట్ కలర్ వరకు ట్రాన్సిషన్ అవుతుంది. సిమిలర్ టు లీనియర్ గ్రేడియంట్స్, రేడియల్ గ్రేడియంట్‌లో కూడా మనం కలర్ స్టాప్ వాల్యూస్ యూజ్ చేసి కలర్ ట్రాన్సిషన్ విడ్త్స్‌ని చేంజ్ చేయొచ్చు. అంటే బై డిఫాల్ట్ ఇవి ఈక్వల్ విడ్త్స్‌లో ట్రాన్సిషన్ అవుతున్నాయి. బట్ మనం కలర్ స్టాప్ వాల్యూస్‌ని యూజ్ చేసి వాటిని రీసైజ్ చేయొచ్చు. ఆల్సో ఈ గ్రేడియంట్ సెంటర్ ఏదైతే ఉందో అది బై డిఫాల్ట్ ఎలిమెంట్ సెంటర్‌లో నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం కీవర్డ్స్ ఆర్ పర్సెంటేజెస్ యూజ్ చేసి రీపొజిషన్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ అబ్సల్యూట్ లెంగ్త్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ 1 రెమ్, 1 రెమ్. ఎట్ అనే కీవర్డ్ యూజ్ చేసి దాని సెంటర్‌ని రీపొజిషన్ చేయొచ్చు. సో, ఎట్ అంటే సెంటర్ ఎట్ దాని పొజిషన్ వాల్యూస్. సో, ఇవి బేసికలీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ లాగా. ఫస్ట్ వాల్యూ ఎక్స్ యాక్సిస్, సెకండ్ వాల్యూ వై యాక్సిస్. ఫస్ట్ వాల్యూ హారిజాంటల్ డిస్టెన్స్, సెకండ్ వాల్యూ వర్టికల్ డిస్టెన్స్. సో, ఫ్రమ్ ద టాప్ కార్నర్ 1 రెమ్ హారిజాంటల్ అండ్ 1 రెమ్ వర్టికల్ డిస్టెన్స్‌లో మనకి కలర్ గ్రేడియంట్ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కలర్స్ బ్లెండ్ అవుతున్నాయి. నౌ గ్రేడియంట్ షేప్ ఏదైతే ఉందో అది ఎలిమెంట్ షేప్ బట్టి రీసైజ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ హైట్ అండ్ విడ్త్ సేమ్ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్‌గా గ్రేడియంట్ అనేది సర్కిల్ ఫార్మ్ అవుతుంది. ఇన్ కేస్ మనం హైట్ అండ్ విడ్త్ సేమ్ ప్రొవైడ్ చేయకపోతే అంటే రెక్టాంగులర్ షేప్ ఫార్మ్ అయితే అప్పుడు కలర్ గ్రేడియంట్ అనేది ఎలిప్స్ షేప్‌లో ఫార్మ్ అవుతుంది. దీన్ని మనం చేంజ్ చేయడం కోసం ఎలిప్స్ అండ్ సర్కిల్ అనే కీవర్డ్స్‌ని యూజ్ చేయొచ్చు. లైక్ ఐల్ రిమూవ్ ద సెంటర్. సో, బై డిఫాల్ట్ ఇది ఎలిప్టికల్ షేప్‌లో ఉంది కదా! దీన్ని చేంజ్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద సెక్షన్ నేను దీనికి సర్క్యులర్ ఫార్మాట్ ఇవ్వాలి అనుకుంటే సింప్లీ సర్కిల్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయొచ్చు. సర్కిల్, కామా. సో, హైట్ అండ్ విడ్త్ సేమ్ ఉన్నా లేకపోయినా ఎలిమెంట్ స్క్వేర్ షేప్‌లో ఉన్నా, రెక్టాంగులర్ షేప్‌లో ఉన్నా మన గ్రేడియంట్ అనేది సర్క్యులర్ షేప్‌లోనే ఉంటుంది. సింప్లీ సర్కిల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే. దీంట్లో మనం ఎలిప్స్ యూజ్ చేస్తే ఆర్ ఇన్ కేస్ ఏ వాల్యూ స్పెసిఫై చేయకపోతే బై డిఫాల్ట్ అది ఎలిప్స్ కింద కన్సిడర్ చేస్తుంది. బట్ గ్రేడియంట్ అనేది సర్క్యులర్ ఫార్మాట్‌లో ఫార్మ్ అవుతుంది. సో, ఈ సర్కిల్‌కి మనం రేడియస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ సర్కిల్ తర్వాత మనం ఇంకొక వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. అదే దాని డయామీటర్. అంటే సర్కిల్ 4 రెమ్ అని మనం ప్రొవైడ్ చేస్తే మనం ప్రొవైడ్ చేసిన కలర్స్ అన్నీ కూడా
ఎలిమెంట్‌లో ఓన్లీ 4 రెమ్ స్పేస్‌లోనే గ్రేడియంట్ క్రియేట్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా లాస్ట్ కలర్ ఆక్యుపై అవుతుంది. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ 20 రెమ్ హైట్‌లో ఓన్లీ 10 రెమ్ గ్రేడియంట్ క్రియేట్ అయ్యి మిగతాదంతా లాస్ట్ కలర్ ఆక్యుపై అవుతుంది. సో, ఇది మనం గ్రేడియంట్‌కి ఇస్తున్న డయామీటర్. సో, 15 రెమ్ ఆర్ 5 రెమ్. దేర్ యూ గో. సో, 5 రెమ్ స్పేస్ మాత్రమే ఆక్యుపై అయ్యి గ్రేడియంట్ ఫార్మ్ అవ్వాలి. రిమైనింగ్ అంతా మనం లాస్ట్ ప్రొవైడ్ చేసిన కలర్ ఆక్యుపై అవుతుంది. సో, ఫస్ట్ వాల్యూ వచ్చేసి సర్కిల్ ఆర్ ఎలిప్స్. సెకండ్ వాల్యూ వచ్చేసి దాని డయామీటర్. సో, ఇన్ కేస్ మనం సర్కిల్ అనే కీవర్డ్ స్పెసిఫై చేయకపోతే అది ఎలిప్స్ కింద కన్సిడర్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం డయామీటర్ గనుక స్పెసిఫై చేస్తున్నట్టయితే 1 వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్‌లో 5 రెమ్ అనే కన్సిడర్ చేస్తుంది. సో, బోత్ సేమ్ డిస్టెన్స్ ఉంటే అది సర్క్యులర్ ఫార్మాట్. ఇన్ కేస్ 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే 5 రెమ్ అండ్ 10 రెమ్. సో, 5 రెమ్ హారిజాంటల్ అండ్ 10 రెమ్ వర్టికల్ కింద అది కన్సిడర్ చేస్తుంది. సో, ఎలిప్టికల్ షేప్ ఫార్మ్ అవుతుంది. సో, లీనియర్ గ్రేడియంట్ ఫస్ట్ ఒక బేసిక్ లీనియర్ గ్రేడియంట్ ప్రొవైడ్ చేయడం కోసం మనం 2 ఆర్ మోర్ కలర్స్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. అది ఒక బేసిక్ లీనియర్ గ్రేడియంట్. లీనియర్ గ్రేడియంట్‌లో ఎలిమెంట్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కలర్స్ అనేవి ఔటర్ లైన్ వరకు ట్రాన్సిషన్ అవుతాయి ఇన్ సర్క్యులర్ ఫార్మాట్స్ ఆర్ ఇన్ రింగ్ ఫార్మాట్స్. ఇవన్నీ కూడా ఈక్వల్ రింగ్ విడ్త్స్‌లో ఫార్మ్ అవుతాయి. దీన్ని చేంజ్ చేయాలి అంటే మనం కలర్ స్టాప్ వాల్యూస్ యూజ్ చేయొచ్చు. లైక్ పర్సెంటేజెస్ ఆర్ అబ్సల్యూట్ లెంగ్త్స్. అండ్ దెన్ గ్రేడియంట్ సెంటర్ పాయింట్ రీపొజిషన్ చేయాలి అంటే ఎట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఐదర్ పర్సెంటేజెస్ ఆర్ కీ టర్మ్స్ లైక్ టాప్, రైట్, బాటమ్ ఆర్ అబ్సల్యూట్ లెంగ్త్స్ ప్రొవైడ్ చేసి ఈ సెంటర్ ఆఫ్ ద గ్రేడియంట్‌ని రీపొజిషన్ చేయొచ్చు. అండ్ గ్రేడియంట్ షేప్‌ని ఐదర్ సర్క్యులర్ ఆర్ ఎలిప్టికల్ ఫార్మ్‌లో చేంజ్ చేయడం కోసం ఆ కీవర్డ్ సర్కిల్ ఆర్ ఎలిప్స్ అని యూజ్ చేయొచ్చు. ఆల్సో ఆ షేప్‌ది మనం డయామీటర్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మనమే స్పెసిఫై చేయొచ్చు. సో, ఇది రేడియల్ గ్రేడియంట్. ఫైనల్లీ లాస్ట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్. సో, దానికి కానిక్ గ్రేడియంట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, సిమిలర్ టు లీనియర్ అండ్ రేడియల్ గ్రేడియంట్ దీనికి కూడా మనం 2 ఆర్ మోర్ కలర్స్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. సో, వైలెట్, రెడ్, పింక్, లైట్ బ్లూ. ఇన్‌స్టెడ్ ఆఫ్ వైలెట్, లైట్ పర్పుల్. సో, సిమిలర్ టు లీనియర్ అండ్ రేడియల్ గ్రేడియంట్, కానిక్ గ్రేడియంట్‌లో కూడా మనం 2 ఆర్ మోర్ కలర్ వాల్యూస్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. బట్ రేడియల్ గ్రేడియంట్‌కి, కానిక్ గ్రేడియంట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, రేడియల్ గ్రేడియంట్ ఫ్రమ్ ద సెంట్రల్ పాయింట్ టు ఔటర్ లైన్, ఎలిమెంట్ ఔటర్ లైన్ వరకు రింగ్ షేప్స్‌లో కలర్ ట్రాన్సిషన్ అనేది అవుతుంది. బట్ కానిక్ గ్రేడియంట్‌లో ఒక లైన్ నుంచి స్టార్ట్ అయ్యి సర్క్యులర్ ఫార్మాట్‌లో కలర్స్ అనేవి ట్రాన్సిషన్ అవుతాయి. సో, రేడియల్ గ్రేడియంట్‌కి, కానిక్ గ్రేడియంట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, రేడియల్ గ్రేడియంట్‌లో ఎలిమెంట్ సెంటర్ పాయింట్ నుంచి సర్క్యులర్ ఆర్ ఎలిప్టికల్ రింగ్స్ షేప్‌లో కలర్స్ అనేవి ఔటర్ లైన్ వరకు ట్రాన్సిషన్ అవుతాయి. బట్ కానిక్ గ్రేడియంట్‌లో ఒక సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి కలర్స్ అనేవి సర్క్యులర్ ఫార్మాట్‌లో ట్రాన్సిషన్ అవుతాయి. సో, మోస్ట్ కామన్‌లీ మనం కానిక్ గ్రేడియంట్స్ అనేవి పై చార్ట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్. సో, మోస్ట్ కామన్‌లీ కానిక్ గ్రేడియంట్స్‌ని మన వెబ్ పేజెస్‌లో పై చార్ట్స్‌ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో, దాని ఎగ్జాంపుల్ ఎట్ ద ఎండ్ చూద్దాం. సో, కానిక్ గ్రేడియంట్‌కి సింటాక్స్ డిఫరెంట్ కలర్ వాల్యూస్ సింప్లీ ప్రొవైడ్ చేయడం. సో, ఇది ఒక బేసిక్ కానిక్ గ్రేడియంట్. సిమిలర్ టు రేడియల్ గ్రేడియంట్ దీంట్లో కూడా మనం కానిక్ గ్రేడియంట్ సెంటర్‌ని రీపొజిషన్ చేయొచ్చు. సో, యూజింగ్ పర్సెంటేజ్ వాల్యూస్ లైక్ 30% ఎట్ అనే కీవర్డ్ యూజ్ చేసి పర్సెంటేజ్ వాల్యూస్ అంటే హారిజాంటల్లీ స్టార్టింగ్ పాయింట్ నుంచి 30% దగ్గర నుంచి కలర్ ట్రాన్సిషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ 50% అంటే వర్టికల్ డిస్టెన్స్‌లో స్టార్టింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ నుంచి 50% వరకు ఆ డిస్టెన్స్ అనేది ఉండాలి. ఆర్ దీన్ని రెడ్యూస్ చేసి సో 30% ఫ్రమ్ ద స్టార్టింగ్ అండ్ 30% ఫ్రమ్ ద టాప్ ఆర్ 20% హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ 30% వర్టికల్ డిస్టెన్స్. సో, ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది హారిజాంటల్ డిస్టెన్స్ అవుతుంది. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ వన్ ఇస్ హారిజాంటల్, సెకండ్ వన్ ఇస్ వర్టికల్ డిస్టెన్స్. దీంట్లో మనం కీ టర్మ్స్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఎట్, లెఫ్ట్ ఆర్ టాప్ ఆర్ రైట్ ఆర్ బాటమ్
ఆర్ 2 వాల్యూస్ లైక్ టాప్ లెఫ్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని. బట్ కానిక్ గ్రేడియంట్‌లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక కార్నర్ నుంచి కలర్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఆ ట్రాన్సిషన్ అనేది కనిపించదు. సో, ఓన్లీ ఒక సింగిల్ కలర్ మాత్రమే మనకి బ్యాక్‌గ్రౌండ్ కింద ఫార్మ్ అవుతుంది. యూజువల్లీ ఐదర్ సింగిల్ వాల్యూ ఆర్ పర్సెంటేజ్ వాల్యూస్ లైక్ 30% అండ్ 60%. దేర్ యూ గో. ఇది కానిక్ గ్రేడియంట్ సెంటర్‌ని రీపొజిషన్ చేయడానికి. దీని యాంగిల్ చేంజ్ చేయడం కోసం అంటే బై డిఫాల్ట్ ఇది 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఉంది. సో, ఇక్కడి నుంచి మనం ఎంత యాంగిల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో, బై డిఫాల్ట్ ఇది 0 డిగ్రీస్ దగ్గర ఉంది. సో, 0 డిగ్రీస్ నుంచి దీన్ని డీవియేట్ చేయడం కోసం మనం ఏదైనా యాంగిల్ ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఫ్రమ్ 45 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని దాన్ని మనం స్పెసిఫై చేయొచ్చు. సో, ఇక్కడి నుంచి 45 డిగ్రీస్ మూవ్ అయ్యి అక్కడి నుంచి గ్రేడియంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్ ఫ్రమ్ 90 డిగ్రీస్ సో, కంప్లీట్ హారిజాంటల్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్ 0 డిగ్రీస్ విచ్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆర్ 180 డిగ్రీస్ కంప్లీట్ ఇన్వర్స్ ఆర్ 180 డిగ్రీస్ కంప్లీట్ ఇన్వర్స్ అవుతుంది ట్రాన్సిషన్. ఆర్ 360 డిగ్రీస్ విచ్ ఈస్ అగైన్ ద డిఫాల్ట్ వాల్యూ. సో, కానిక్ గ్రేడియంట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక బేసిక్ కానిక్ గ్రేడియంట్‌కి పేరెంథసిస్‌లో 2 ఆర్ మోర్ కలర్ వాల్యూస్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి సిమిలర్ టు రేడియల్ అండ్ లీనియర్ గ్రేడియంట్స్, కానిక్ గ్రేడియంట్స్‌లో కూడా మనం కలర్ స్టాప్స్‌ని ప్రొవైడ్ చేయొచ్చు. బట్ అది కూడా చూద్దాం. ఫస్ట్ కానిక్ గ్రేడియంట్ గురించి ఒక చిన్న రీక్యాప్. సో, కానిక్ గ్రేడియంట్ ఒక బేసిక్ కానిక్ గ్రేడియంట్ క్రియేట్ చేయడం కోసం మనం 2 ఆర్ మోర్ కలర్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. దాని సెంటర్‌ని రీపొజిషన్ చేయడం కోసం ఐదర్ కీవర్డ్స్ ఆర్ పర్సెంటేజెస్ ఆర్ అబ్సల్యూట్ లెంగ్త్స్ ప్రొవైడ్ చేసి ఆ సెంటర్‌ని రీపొజిషన్ చేయొచ్చు. ఆల్సో ఈ వర్టికల్ డిస్టెన్స్‌ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. అండ్ ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని డీవియేట్ చేయడం కోసం అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కాదు. అంటే ఈ స్టార్టింగ్ పాయింట్‌ని ఆర్ స్టార్టింగ్ లైన్‌ని డీవియేట్ చేయడం కోసం మనం డిఫరెంట్ యాంగులర్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఇది కానిక్ గ్రేడియంట్. ఇప్పుడు కానిక్ గ్రేడియంట్ యూజ్ చేసి మనం పై చార్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. సో, యూజువల్లీ పై చార్ట్స్ అనేవి ప్రాపర్ సర్క్యులర్ ఫార్మాట్స్‌లో ఉంటాయి. సో, సర్కిల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం హైట్ అండ్ విడ్త్ అనేవి సేమ్ ఉండాలి. సో, ఇక్కడ విడ్త్ అనేది 20 రెమ్‌కి చేంజ్ చేద్దాం. సో, ఇక్కడ నేను బార్డర్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. 50%. సో, దీని గురించి డీటెయిల్‌గా మనం బార్డర్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ నౌ మనం బార్డర్ రేడియస్ అనే వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది మన ఎలిమెంట్‌కి కర్వ్డ్ ఎడ్జెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ 2 రెమ్ అని ఇస్తే దేర్ యూ గో. సో, 2 రెమ్ రేడియస్ కర్వ్ ప్రొవైడ్ చేస్తుంది ఆల్ 4 సైడ్స్. అండ్ 50% అని ఇస్తే అది కంప్లీట్ సర్క్యులర్ ఫార్మ్ అవుతుంది. అంటే హైట్ అండ్ విడ్త్‌లో 50% విచ్ ఇస్ 10 రెమ్ సర్క్యులర్ ఎడ్జెస్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, దానివల్ల మన ఎలిమెంట్ సర్క్యులర్ షేప్‌లో చేంజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఇది ఒక పై చార్ట్ అవుట్‌లైన్. దీంట్లో మనం డిఫరెంట్ సెక్టర్స్ ఫార్మ్ చేయడం కోసం కలర్ స్టాప్ వాల్యూస్‌ని యూజ్ చేస్తాం. సో, ఫ్రమ్ రిమూవ్ చేసేసి అండ్ ఆబ్వియస్‌లీ పై చార్ట్‌కి సెంటర్ మనకి ఈ లైన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో, మనం సెంటర్‌ని డీవియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నౌ పై చార్ట్‌లో డిఫరెంట్ సెక్టర్స్‌కి డిఫరెంట్ డిస్టెన్సెస్ ప్రొవైడ్ చేయడం కోసం మనం ఐదర్ డిగ్రీస్ ఇవ్వచ్చు లేదా పర్సెంటేజెస్ ఇవ్వచ్చు. సో, యూజువల్లీ మనం స్టాటిస్టిక్స్ కాలిక్యులేట్ చేసినప్పుడు పై చార్ట్‌ని క్రియేట్ చేసినప్పుడు డిగ్రీస్‌లో కాలిక్యులేట్ చేస్తాం ఆర్ పర్సెంటేజెస్‌లో కాలిక్యులేట్ చేస్తాం. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ ఫస్ట్ సెక్టర్ 30% విడ్త్‌ని ఆక్యుపై చేయాలి అంటే లైట్ పింక్ అనేది 0 నుంచి 30% వరకు ఆక్యుపై చేయాలి అని ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ పై చార్ట్స్‌లో మనకి ఇలాంటి ట్రాన్సిషన్స్ అనేవి ఉండవు. బట్ షార్ప్ లైన్స్ ఉంటాయి. ఆ షార్ప్ లైన్స్ క్రియేట్ చేయడం కోసం ఎక్కడైతే ఫస్ట్ కలర్ ఎండ్ అవుతుందో సెకండ్ కలర్ అక్కడ బిగిన్ అవ్వాలి. సేమ్ లైక్ లీనియర్ అండ్ రేడియల్ గ్రేడియంట్. సో, ఇక్కడ 30% అని ప్రొవైడ్ చేస్తే సో, ఎక్కడైతే ఇది ఎండ్ అవుతుందో అక్కడే ఆరెంజ్ స్టార్ట్ అవుతుంది. సో, దీనికి 50%. ఆరెంజ్ 50% దగ్గర ఎండ్ అవుతుంది. రెడ్ 50% నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 80%. అండ్ 80% సో, ఆటోమేటిక్‌గా ఇది 100%. సో, ఇది పై చార్ట్‌ని క్రియేట్ చేసే వే. దీంట్లో మనం పర్సెంటేజెస్ బదులు డిగ్రీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, లైట్ పింక్ లెట్స్ సే టోటల్ 360 డిగ్రీస్ సర్కిల్‌లో లైట్ పింక్ అనేది 60 డిగ్రీస్.
అప్పుడు ఆరెంజ్ 60 డిగ్రీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లెట్స్ సే 120 డిగ్రీస్ వరకు ఉంటుంది. దెన్ రెడ్ 120 డిగ్రీస్ దగ్గర స్టార్ట్ అయ్యి 120 డిగ్రీస్ టు 270 డిగ్రీస్. సో ఇక్కడ 270 డిగ్రీస్ దగ్గర నుంచి లైట్ బ్లూ స్టార్ట్ అవ్వాలి. అండ్ దేర్ యూ గో పై చార్ట్. డిఫరెంట్ టెక్స్ట్ ట్యాగ్స్ యూస్ చేసి వీటికి లేబుల్స్ని మనం యాడ్ చేయొచ్చు. సో ఇది లీనియర్, రేడియల్ అండ్ కానిక్ గ్రేడియంట్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్. సో ఈ సెక్షన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజ్ అండ్ లీనియర్ అండ్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ లెక్చర్లో మనం ఇక్కడ లెంత్ వాల్యూస్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ 20 రెమ్ అని యూస్ చేసాం కదా. సో ఈ రెమ్ అంటే ఏంటి, ఇలాగా మనకి సిఎస్ఎస్లో యూస్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఏంటో నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం.